నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని మంచిర్యాల జిల్లా ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రదాడిలో మరణించిన అమాయక ప్రజల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఐఎంఏ డాక్టర్స్ వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని గుర్తించి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. భారతదేశం నుంచి ఉగ్రమూకలను తరిమి కొట్టాలన్నారు. ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం తిండి తింటూ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమాయకమైన ప్రజలపై దాడులు చేసి భారతదేశ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం హేయమైన చర్యగా భావించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేశారు. అమాయకులైనటువంటి యాత్రికులను వాళ్ళపై కాల్పులు జరిపి 30 మంది పైగా మరణించారు. మరి ఎంతోమంది గాయపడ్డారు. ఇన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఈ ఉగ్రవాదులకు కానీ దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశాలకు కానీ బుద్ధి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వము ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా కూడా వాళ్ళ మూలాలకు పోయి కూకటి వేళ్లతో పెకిలించాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలకు మా ప్రజలు మరి తర్వాత మా డాక్టర్స్ తరఫున మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటాము. ఏ తీరు ప్రాణాన్ని అర్పించడానికి కూడా మేము ఈ సందర్భంగా సిద్ధమని తెలియజేస్తున్నాము. ఐఎంఏ మంచిర్యాల్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్సు మరి తర్వాత ఇతర వ్యాపార మరి తర్వాత పౌరులు పెద్దలు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు పుల్వామా కాశ్మీర్ లోయలో జరిగిన ఈ దాడిని ఐఎంఏ డాక్టర్స్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా విచారకరమైన దినము. సో ఈ సందర్భంగా డాక్టర్స్తో పాటు స్టూడెంట్స్ అయితేనేమి, వ్యాపారవేత్తలు అయితేనేమి, లాయర్స్ అయితేనేమి, అడ్వకేట్స్ మిగతా వారందరూ పార్టిసిపేట్ చేయడం జరిగినది. వీరందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు జరుపుకుంటూ ఎవరైతే చనిపోయినారో వారికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ భారతదేశ ప్రభుత్వానికి మరియు మిలిటరీకి మేము ఈ సందర్భంగా విన్నవించుకునేది ఏంటంటే వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని. వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు అయితేనేమి, టెర్రరిస్టులు అయితే, ఐఎస్ఐ ఏజెంట్ అయితేనేమి, ఎవరైనా కానీ అవసరమైతే ఆ దేశం పైన దాడి చేసైనా మాత్రము వాళ్ళని తుదిముట్టించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి మేము అందరము ముక్త కంఠంతో. కాగా పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులను మతన్మల ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి అవసరమైతే యుద్ధం ప్రకటించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరపు జగన్ అన్నారు. పహల్గామ్ ఘటనకు నిరసనగా మంచిర్యాల పట్టణంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండవరపు జగన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఉగ్రవాదులు కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి సభ్య సమాజం తలవంచుకునేలా నియాతులైన పర్యాటకులపై కాల్పులు జరపడం హేయమైన చర్య అని, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశంపై యుద్ధం ప్రకటించాలని మేమంతా మీ వెంటే ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. మన కాశ్మీర్లో జరిగిన దాడికి నిరసనగా ఉగ్రవాదులు నడిపిన దాడిలో పర్టికులర్గా ఒక మతాన్ని లక్ష్యం చేసుకొని చేయడం చాలా బాధాకరం. మనం ఇక్కడ అందరం సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ ప్రజాస్వామ్యం అంటున్నాం. మరి ఆ గొంతులను ఎటుపోయినాయని నేను ఇలా మా పారుషన్ తరపున ప్రశ్నిస్తున్నాను. నేను ఒక హిందువును లేకపోతే నేను ఒక మతానికి సంబంధించిన విధంగా మాట్లాడలేను. ఇంకా అందరికీ గుర్తుంచుకోండి, హిందూ అనేది ఒక మతమే కాదు. హిందూ అనేది మానవ జీవన విధానం హిందూ అంటారు తప్ప హిందూ అనే మతం తర్వాత పుట్టింది. కావాలంటే మీరు చరిత్రను మళ్ళీ చదవండి. ఒకసారి చరిత్రకారులకు ఎవరికైనా చరిత్ర అర్థం కాకపోతే మళ్ళీ కూడా చరిత్ర చదవండి. ఇది హిందూ మతం కాదు. మనిషి పుట్టిన ప్రతి మానవుడు ఎవరైనా ఈ ఏదైతే ఒక మార్గం నడుస్తారో దాన్నే హిందుత్వం అంటారు తప్ప అది ఒక మతం కాదు. మనకు ఎప్పటి నుంచో కూడా ఈ సంస్కృతి ఉన్నది. పర్టికులర్గా ఒక మగవాళ్ళను పాయింట్లు ఇప్పి ముందారాలు చూసి సుంతి చేసుకున్నారో లేదా అని చూసి ఖురాన్ చదివి ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఇది. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఇవాళ ఈ దేశంలో ఇంత మంచి ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి ఈ కష్టాలు వస్తే రాబోయే రోజులు ఎంత కష్టం ఉంటుందో ఆలోచించుకొని దయచేసి ఇప్పటికైనా కూడా మన అందరూ కూడా భారతీయులు మారకపోతే రేపు ఇవాళ నిన్న జరిగిన దాడి ఒక 20 మందికి జరిగింది కావచ్చు. రేపు పొద్దుగాల మంచిర్యాల కూడా జరుగుతుంది. ఎక్కడ చూసుకున్న అదే అరాచకం. ఎక్కడనైతే ఒక సంఘానికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడనైతే పెరుగుతున్నారో అక్కడనే ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. కాగా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఉగ్రవాదుల దాడులకు అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ లక్షిట్పేట పట్టణం పాత బస్టాండు నుండి గాంధీ చౌక్ బీట్ బజార్ల మీదుగా ఉత్కూర్ చౌరస్తా వరకు
కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదులను భారత ప్రభుత్వం తుడిచిపెట్టాలని కోరారు. అనంతరం బీజేపీ నాయకులు మరియు హిందూ బంధువులందరూ పాల్గొని మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమాయక ప్రజలపై జరిపిన ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊరికే వదలరని, పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి తగిన భారీ మూల్యం తప్పక చెల్లించుకుంటారని తెలిపారు. ఏదైతే ఉగ్రవాదులు హిందువుల లక్ష్యంగా దాడి చేసినారో ఇది సిగ్గుచేటైన విషయం. వెన్నుపోటుగా సైనికుల దుస్తుల్లో వచ్చి దొంగతనంగా దొంగచాటుగా దాడి చేసినారు. ఈ యొక్క దాడులను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఖండించలేదు. ఇది సిగ్గుచేటైన విషయం. హిందువుల ఇక ముందైనా హిందువులందరూ ఐకమత్యంగా ఉండి ఇటువంటి దాడులను ఖండించి ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులు ఈరోజు దాడి చేసినారో మనం కూడా పాకిస్తాన్ మీద దాడి చేసి వాళ్ళని ఖతం చేయాలని కోరుతున్నాం. మేమంతా ఇలా దేశవ్యాప్తంగా మన అమరులైనటువంటి యాత్రికుల కొరకు ఈరోజు మేమంతా కొవ్వొత్తి ర్యాలీ చేస్తూ వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడులు నిరసిస్తూ మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్ర పని ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ దాడిలో మృతి చెందిన వారికి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం అమానుష చర్యగా అభివర్ణించారు. హిందువులే లక్ష్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సందనవేణి శ్రావణ్, రాజు, క్రాంతి, అఖిల్, శ్రీనివాస్, రేగళ్ల ఉపేందర్, నల్లపు శ్రీనివాస్, గొల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా భారతీయులపై జరిగిన ఉగ్రవాదుల దాడులు నిరసిస్తూ రామకృష్ణపురంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వం అలసత్వంతోటే భారతీయులపై ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాశ్మీర్లోకి వచ్చిన పర్యాటకులను లష్కర్ తోయిబా ఉగ్రవాదులు 26 మంది భారతీయులను హతమార్చడంపై తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇంత పెద్ద మారణ హోమం జరుగుతుంటే నిఘా వర్గాలు నిద్రలో తేలుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మరణించిన వారి చిత్రపటాలకు స్థానిక రాజీవ్ చౌక్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తం మరుగుతున్న సందర్భం. ఎందుకంటే సామాన్య ప్రజల మీద ఈ రోజున ఉగ్రవాదులు అన్యం పుణ్యమైనటువంటి సామాన్య ప్రజల మీద, అందులో మీరు హిందువులా ముస్లింలా అంటూ వాళ్ళను ఒక రకంగా నీచంగా అంటే మతాన్ని పక్కకు పెట్టి మతాన్ని ఒక రకంగా వాళ్ళ ప్రేరణగా భావిస్తూ ఈరోజు మన దేశంలోని హిందువులపై ఈ రోజున వారు చేసినటువంటి అఘాయితం చాలా దౌర్భాగ్యం. హిందువులందరూ కూడా మర్చిపోకూడదని చెప్తారు. ఇతర రాజకీయ పార్టీలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం అందరం హిందూగానే జీవించాలి, హిందూగానే మరి పోరాడాలని చెప్పి మనం అందరం కూడా మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సంఘటనలన్నింటినీ కూడా ఎదుర్కొని భారత ప్రభుత్వానికి మనం అందరం అండగా ఉండాలని. కాగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లోని ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 30 మంది మరణించగా మిగతా వారు గాయపడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి ఘటన పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పహల్గామలో జరిగినటువంటి మన హిందువుల ఊచకోతను యావత్తు జాతి ఖండిస్తుంది. ముఖ్యంగా హిందువులను మాత్రమే గుర్తించి కాల్చివేయడం అన్నది చాలా గర్హనీయం. ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను మట్టుపెట్టి తీవ్రవాదులను అణచివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మందమరి ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు చెన్నూరు పట్టణంలో పోలీసులు డ్రోన్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం విధించడంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చెన్నూరు పట్టణ పోలీసులు డ్రోన్తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ సహాయంతో తరచూ క్రమబద్ధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ దేవేందర్ రావు, ఎస్ఐ సుబ్బారావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చెన్నూరు అవుట్స్కట్స్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటంటే డ్రైవ్ అండ్ డ్రైవ్, తర్వాత మొబైల్ డ్రింకింగ్ ఇక్కడ చాలా మటుకు యాక్సిడెంట్స్ చుట్టుపక్కల అవుతుంది. చాలామంది అవుట్స్కట్స్ ఏరియాలో మందు తాగొచ్చి ఈ చాలా యాక్సిడెంట్ ఇదవుతుంది. కాబట్టి దాదాపు పట్టణంలో ఒక 10 టీములు తయారు చేసి చుట్టుపక్కల యాక్సిడెంట్స్ కానీ డ్రైవ్ అండ్ డ్రైవ్ టీమ్స్, తర్వాత
ఓపెన్ డ్రింక్ తర్వాత స్టెప్ తీసుకెళ్ళడం చిన్నపిల్లలు డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా ఓపెన్ డ్రింక్ చేసినట్టయితే నిషేధిత ప్రాంతాలలో కానీ లేకుంటే ఓపెన్ ఏరియాలో డ్రింక్ చేసినట్టయితే చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కూడా వాళ్ళని చేయడం జరుగుతుంది. ఎవరైనా మద్యం తాగాలనుకున్న వాళ్ళు పర్మిటెడ్ రూమ్స్ కానీ బార్ షాప్స్ కానీ తర్వాత ఇంటి వద్దనే చేసుకోవాలి. అక్కడ కూడా అవుట్స్కట్స్ ఏరియాలో ఎక్కడ మద్యం తాగినా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హెల్మెట్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మట్టుకు చెన్నూరు చుట్టుపక్కల ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్ పెరిగినాయి. మైనర్ డ్రైవింగ్ కూడా చాలా పెరిగింది. దీని మీద మేము స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడికి వెళ్ళి డైలీ ఒక 10 టీములతో పట్టుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా మైనర్లకు బండి ఇవ్వకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, వాళ్ళకి ఓపెన్ డ్రింక్ కూడా ఎక్కడ కూడా చేయకూడదు. స్కూల్స్ అయిపోయింది కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకు బండి ఇవ్వకూడదు. తర్వాత అట్లనే వాటర్ బాడీస్ చెరువులు కానీ తర్వాత గోదావరి కానీ పక్కల వాగులు కానీ వంకలు కానీ ఏరియాలో పిల్లల్ని ప్రాపర్గా పోకుండా ప్రాపర్గా తీసుకోవాలి. మందమరి మండలంలోని అందుగూలపేట గ్రామ ప్రజలు తాగునీటి కోసం తనలాడుతున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడితో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి నీటి సరఫరాకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మందమరి మండలంలోని అందుగూలపేట గ్రామంలో నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. గురువారం వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలం కావడంతో నీటి కొరత తీవ్రంగా మారిందని అధికారులు మా వైపు రావడం లేదని వాపోయారు. ఎంపీడీఓ రాజేశ్వర్ సారంగపల్లి చిరకుంట గ్రామాల వైపు వెళ్తున్నారని మా గ్రామానికి రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు నీటి కొరత సమస్య తీర్చాలని ప్రజాప్రతినిధులను అధికారులను వారు కోరుతున్నారు. కష్టం ఉన్నది ఈ ఆడబిడ్డలకు, ఇక్కడ ఊరు ఆడబిడ్డలకు కష్టమే. మేము చిన్నకున్నప్పటి నుండి ఇదే కష్టం. మాకు నీళ్ళకు మంచినీళ్ళు లేవు, డ్రైనేజీలు లేవు, ఏది లేదు. పట్టించుకున్న మానవులు లేదు. రోడ్లకు వస్తారు, 100 రూపాయలు చేతిలో పెడతారు, కథ పోతారు. ఏ సర్పంచ్ పట్టించుకుంటారు? మాకు ఏ కాలువలు కూడా ఎట్లా అయినాయో, మా నీళ్లు లేవు. మేము రోడ్ అవతలకు పోయి నీళ్ళు తెచ్చుకుంటాము. ఎంపీడీఓ కానీ గ్రామ సెక్రటరీ కానీ మమ్మల్ని ఎవరిని పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంటుంది కాబట్టి గెలిపించినాము. వాళ్ళు పట్టించుకున్నది లేదు, ఎవ్వరు పట్టించుకున్నది లేదు. మా పరిస్థితులు మేము అనాథాల వారం మా ఊరు మీద ఇట్లుంటానండి. ఇక్కడ నీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. దానం చేస్తాడన్నా లేవు. ఇప్పుడే వస్తారు సార్, ఓట్లు వేయమంటారు. ఓట్లు గెలిచేదాకా తెలంగాణ టీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు, చేశారు సార్. అది రాలేదు మాకైతే. అప్పుడు నీళ్ళ కరువే, ఇప్పుడు నీళ్ళ కరువే. మాకు డ్రైనేజీలో సార్ బాగా మాకు తెలిస్తే మంచిగా చేస్తాం, మీకు మీ ఊరు డెవలప్మెంట్ చేస్తామా అన్నారు. వివేక్ సార్ ఎక్కడ కనబడతలేడు కదా. మాకు వివేక్ సారు మాకు న్యాయం చేస్తా అన్నాడు, మీకు మంచి మీ ఊరును డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. వివేక్ సార్ మొత్తమే తెలియదు మాకు. మాకు మా ఊరి మీద ఎవరో లీడర్ కూడా మాకు తెలియదు. లీడర్ ఓట్లు అప్పుడు వచ్చారు, ఓట్లు వేయమని చెప్పి గెలిపించారు. ఏ సార్ లేడు ఇక్కడ. ఎంపీడీఓ సారు మాకు ఊరు పట్టించుకుంటారు, అందులోపేట గ్రామం పట్టించుకుంటలేరు. సారంగపల్లి అంటే సైడ్ చూసుకుంటారు కదా. ఏసీ కాలనీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కాలువలు కావాలి, మంచినీళ్ళు కావాలి. నీళ్ళ కట్ట ఉన్నది సార్. 70 ఏళ్ళకో 60 ఏళ్ళకో ఉంటుంది. నమస్కారం అంటే మరి అందులో ఇక్కడ పెళ్ళైన 18 వాడడానికి వాటర్ లేవు. జస్ట్ ఒక బోర్ వేయించిండు, ఆ బోర్ వేయించితే కూడా ఖరాబ్ అవుతుంది. తాగడానికి వాటర్ కానీ ఏ వాటర్ కానీ లేదు. మాకు ఇక్కడ పంపులు అయినా వేసిండు, మాకు భగీరథ పంపులు అని వేసి కానీ ఆ భగీరథ పంపులు కూడా రావట్లేదు. ఒక 2 నెలలు వచ్చినాయి. అయ్యేను ముట్లు వచ్చి మళ్ళీ చూడలేక మేము బయట నుంచి తెచ్చుకోవడం, ఈ పెద్ద మనుషులు వాళ్ళు రోడ్డు దాటి తెచ్చుకోవడం, వాళ్ళు తిట్టడం అలా జరుగుతుంది. కానీ ఇక్కడ అధికారులు కానీ ఎవ్వరు కానీ అస్సలు పట్టించుకోవలేదు. ఇక్కడ వార్డ్ నెంబర్ కానీ మా ఇళ్ళకి రారు, అసలు ఏ ప్రాబ్లం తీసుకోరు. ఏంటిది అడగడానికి ఎవ్వరు రారు. మాకు ఎప్పుడు కానీ వాటర్ ఇప్పటి వరకు ఏ వాటర్ సప్లై లేదు. మళ్ళీ కాలువలు కూడా మాకు
తీయడానికి ఎవరు రారు. తీయాలనుకున్నా మేమే ఏమైనా డబ్బులు ఇస్తే తీస్తారు. మాకు మళ్ళీ ఏ క్లీన్ కానీ ఏం కానీ ఉండదు. చెత్త కానీ అట్లనే, వాటర్ కానీ అట్లనే, అసలు ఎలాంటి ప్రాబ్లం పట్టించుకోరు వాళ్ళు. ఓన్లీ రామకృష్ణపురం RK4 గడ్డ ప్రాంతంలో చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రాంతంలోని RK4 గడ్డ ప్రాంతంలో చిల్డ్రన్స్ పార్కును మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలల క్రితం పార్కు ఏర్పాటు కావలసి ఉండగా సింగరేణి స్థలంలో మున్సిపల్ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా పార్కు నిర్మిస్తున్నారని అడ్డంకులు కలిగాయని స్థానికులు తెలిపారు. అనంతరం నిర్మాణానికి పూర్తిగా అడ్డంకులు తొలగిపోవడంతో నేడు మున్సిపల్ అధికారులు పార్కు నిర్మించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ పనులను మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ దగ్గరుండి పర్యవేక్షించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని RK4 గడ్డ 4వ వార్డులో చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ పనులు చేయడం, పని పూర్తి కావడం చాలా సంతోషకరం. ఎందుకంటే 2021 మే నెలలో ఈ చిల్డ్రన్ గ్రౌండ్ కోసం, ప్లే గ్రౌండ్ కోసం మన ప్రభుత్వము 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అయితే కొన్ని సింగరేణి వారి యాజమాన్యము స్థలం ఇవ్వడంలో లేట్ కావడంలో, అదే 2021లో ఫిబ్రవరిలో హోలీకేరి గారు 28/2/2021 రోజు ఈ ప్లే గ్రౌండ్ యంగ్స్టార్ గ్రౌండ్ ఉందో అందులో నుండి 2 ఎకరాల స్థలాన్ని పిల్లల మరియు పెద్దల ఆటల కోసం ఇవ్వడం లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే గత జనవరి నెలలో ఇక్కడ పనులు ప్రారంభించి ఈ కాంపౌండ్ గోడ పెట్టిన సందర్భంలో సింగరేణి యాజమాన్యము GM గారి అనుమతి లేకుండా తెలియకుండా SNPC ఎస్టేట్ ఆఫీసర్ మరియు వాడు రెడ్డి తన బృందంతో 2 వ్యాన్లలో వచ్చి ఈ గోడలను కూలగొట్టడం జరిగింది. అప్పుడు మేము స్థానికులం, ఇక్కడ రేవలి ఓదెల గారు, మేము, ఇక్కడ ఉన్న యూత్ పిల్లలు, ఇక్కడ మహిళలు అందరూ అడ్డగించి చించడం జరిగింది. అయితే మేము కూడా ఈ ప్రభుత్వ ఆస్తిని మీరు ఏ విధంగా నష్టపరిచారో ఈ నష్టాన్ని మీరు కట్టివ్వాలని చెప్పి నేను సింగరేణి యాజమాన్యాన్ని కోరడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో GM గారు ఏమన్నారంటే, అయ్యా మాకు తెలియదు, ఈ ప్లేస్ మేము యాక్చువల్గా ప్రభుత్వానికి అప్పచెప్పినాం, ఇచ్చింది వాస్తవమే, కానీ తెలియకుండా SNPC వాళ్ళు వచ్చి కూలగొట్టడం జరిగింది, దాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకోండి అని అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ పనులు పూర్తి అయినవి. ఇది ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. సింగరేణి యాజమాన్యానికి ఇదే కాదు, ఇక్కడ రామకృష్ణాపూర్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ సింగరేణి మీద ఆధారపడి సింగరేణిలో ఉద్యోగం చేసుకుంటూ వారితో ఈ విధంగా చాకలి, మంగలి, వడ్రంగి, దుకాణం, కిరాణా దుకాణం వాళ్ళు, కూరగాయల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళపైనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళకు వీళ్ళకి అవినా సంబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి మందిరాలు కానివ్వండి, చర్చి కానివ్వండి, మసీదులు కానివ్వండి, కూరగాయల మార్కెట్ కానివ్వండి, ప్రజలకు కార్మికులకు ఉపయోగపడేటివి కాబట్టి వాటిని కూడా మీరు అనుమతించి ఈ పనులు చేసుకోవడానికి ఇక్కడ సజావుగా జరగడానికి మీరు కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరిధిలో గత నెల 6వ తారీఖులో జరిగినటువంటి HB నైట్ సంబంధించిన నేరస్తుని సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి గాజుల రామారంలో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. జిడిమెట్ల, బాచ్పల్లి అలాగే గట్కేసర్లో 3 నేరాలు చేయడం జరిగింది. ఆ 3 నేరాలకు సంబంధించిన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్ అలాగే 50,000 రూపాయలు క్యాష్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను
ఇతనితో పాటు ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్ లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ కేసు నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేసును ఛేదించడంలో బాల్నగర్ సిసిఎస్ పోలీసులు, అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు, అలాగే డిఎస్ఐ, అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ ను దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది. ఇది సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. సిటీ ప్రసారమైన సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.